సార్ నమస్కారం. నమస్కారం. నెల రోజులు ఇంకా కాలేదనుకుంటే మీరు నియమించి 20 రోజులు అవుతుంది. అప్పటికే వరుసగా ఆరోపణలు, మీ వర్క్ స్టైలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి రకరకాల, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ 20 రోజులు కమిషనర్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశానండి. వచ్చేటప్పుడు ఇది సబ్జెక్ట్ చాలా చాలా పెద్ద సబ్జెక్టు. సో ఎందుకంటే ఇదంతా భూ కబ్జాదారులని అండ్ నెక్స్ట్ అట్లానే ఎంక్రోచ్ చేసిన వాళ్ళని, చెరువుల్లో ఎంక్రోచ్ చేసే వాళ్ళని, ఈ ల్యాండ్ మాఫియాని అండ్ నెక్స్ట్ దీంట్లో స్టేక్స్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, వాళ్ళందరూ న్యాచురల్గా దీంట్లో రకరకాల మంది రకరకాల యాంగిల్స్లో వస్తుంటుంది ఇష్యూస్. వచ్చినప్పుడు మన న్యాచురల్గా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి డెఫినెట్గా. పాజిటివ్స్ ఇప్పుడు సపోజ్ మనకి 100లో 99 మంది పాజిటివ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా క్రిప్ చేసేవాళ్ళు ఉంటారు, నో డౌట్, అది నేను కాదన్ను. బట్ అట్లాంటి క్రిటిసిజంని మనము ఒకవేళ జెన్యున్ క్రిటిసిజం అయితే డెఫినెట్గా నేను తీసుకుంటాను. బట్ సరే, అది జస్ట్ ఒక మనకు పర్సనల్గా టార్గెట్ చేస్తూ చేసేటటువంటి క్రిటిసిజం ఉందనుకోండి, దాన్ని పెద్ద పట్టించుకోను మనం దాని మీద డెఫినెట్గా. ఇప్పుడు సపోజ్ ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనుకోండి, హైడ్రా పలానా చోట పట్టించుకోవట్లేదు అనేది వచ్చింది అనుకోండి, దెన్ ఇట్స్ ఒక జెన్యున్ క్రిటిసిజం. బట్ వ్యక్తిగతంగా చేసుకుంటూ ఏమన్నా చేస్తే కనుక దెన్ ఇట్స్ అది కాస్త వాళ్ళ ఏదో అంటే మోటివేటెడ్ క్రిటిసిజంగా తీసుకుంటూ పెద్ద పట్టించుకోకుండా మనం వెళ్తుంటారు. సో ఇదే దీన్ని నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ హైడ్రాలో చేస్తుంది ఏం కాదు, గతంలో అన్ని పోస్టింగ్స్లో కూడా ఇదే పాలసీ అడాప్ట్ చేసుకుంటూ మనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని గోల్స్ ఇచ్చారు ప్రభుత్వం, నిర్దిష్టమైనటువంటి మనకి ఏదో ఒక లక్ష్యం ఇచ్చినప్పుడు ఆ లక్ష్యం దిశగా మనం పోయేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణమే ఎక్కడైనా కానీ కూడా. సో 2 కీలకమైన అంశాలు. ఒకటి, ఆస్తుల పరిరక్షణ అనేది చాలా పెద్ద టాపిక్, పెద్ద టాస్క్. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో చెరువులు లేవు, చాలా వరకు కబ్జా గురైనాయి, దాని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉంది. మరోవైపు విపత్తుల నిర్వహణ, వర్షం వచ్చిందంటే హైదరాబాద్ ఇక చెరువులాగా మారిపోతుందని గత సీఎంఏ చెప్పారు. వరుసగా వర్షం వచ్చిందంటే మొత్తం రోడ్లంతా జలమయ్యే పరిస్థితి. ఇంత 2 పెద్ద సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఏమన్నా టాస్క్ కష్టం ఇది నా వల్ల అవుతుందని అనిపించిందా? ఏమనిపించింది అసలు? నేనే ఒకటి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు 2 చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే విపత్తులు కారణాలు ఏంటి అనేది మనం అది చూస్తే కనుక, విపత్తులు రకరకాల విపత్తులు ఉంటాయి. లైక్ ఒకటి ఫైర్ రావచ్చు, లేకపోతే ఒకటి ఫ్లడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఏది వర్షం వస్తే వాటర్ లాగింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా మనకి ఇతర లైక్ విపత్తులు, లేకపోతే ఏమన్నా బిల్డింగ్ కొలాప్సెస్ అవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి మనకి. వీటిలన్నింటిలో కూడా మనం చూస్తే కనుక రూట్ కాజ్ మళ్ళీ హ్యూమన్ ఇంటర్వెన్షన్సే ఉంటాయి. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి, సపోజ్ మనం చూస్తే కనుక ఒక ఏరియా బాగా ఇనండేట్ అవుతుంది, పూర్తిగా మొత్తం వాటర్ లాగింగ్ అయిపోయింది, పూర్తిగా వర్షాలతోటి పూర్తిగా సమ్మర్జ్ అయింది అనుకో. కారణాలు ఎందుకు అవుతున్నాయి? నెంబర్ 1, హెవీ వర్షం రావటం అనేది గతంలో ఏంటంటే ఒక 1 అవర్లో అది స్ప్రెడ్ అయి ఉండేది. ఇప్పుడు ఎంత 9 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఒక 1 అవర్లో వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. కారణాలు ఏంటి? అది క్లైమాటిక్ చేంజ్ రావటం. ఈ క్లైమాటిక్ చేంజ్ కూడా కారణం ఎవరు? మళ్ళీ మనుషులే. ఇదంతా ఏంటంటే మన ఏది ఒక అనాలోచితంగా మన ఒక డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కాకుండా వెళ్ళిన దానికి ఇప్పుడు పర్యావరణం మనం చూస్తున్నాం. గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగు, క్లైమాటిక్ చేంజ్, ఇవన్నీ దాని ఎఫెక్ట్. అంటే వర్షాలు ఇంత సడన్గా రావటం. ఓకే, దీని నుంచి నెక్స్ట్ ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేస్తే కనుక ఈ వర్షాలు వస్తున్నాయి, ఇంటెన్సివ్ వర్షాలు వస్తున్నాయి బాగా, అంటే ఇంటెన్సిటీ చాలా ఉధృతంగా పడుతున్నాయి. పడ్డ వర్షానికి ఇంతకుముందు సరే ఒక 2 సెంటీమీటర్స్ పడుతుందో 3 సెంటీమీటర్స్ పడితే కనుక అప్పుడు చెరువులు ఉండేవి. ఇప్పుడు కొంచెం సపోజ్ 5 సెంటీమీటర్స్ పడితే అసలు చెరువే లేదు. అంటే ఎక్కువ వర్షం పడుతుంది, తక్కువ స్పేస్ ఉంది. ఓకే, అంటే ఇంకా సీరియస్ అవుతుంది అన్నమాట. సో అసలు యాక్చువల్గా వర్షం పెరిగే కొద్దీ మన స్పేస్ ఎక్కువ ఉండాలి, ఏది దానికి పర్కులేట్ అవటానికో లేకపోతే హోల్డ్ చేయడానికో. ఇది ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? చెరువులు అనేది ప్రధానంగా మనం చూసాం. మనం ఎన్ఆర్ఎస్సి డేటా నేను ప్రజెంట్ చేశాను. సో ఎన్ఆర్ఎస్సి వాళ్ళు చేసిన స్టడీని లాస్ట్ 44 ఏళ్ళలో వాళ్ళు చేసిన స్టడీ, అదంతా కొన్ని చెరువులను తీసుకొని చేసిన స్టడీని ప్రజెంట్ చేశాం. దాంట్లో దాదాపు 60-80% మొత్తం ఆక్రమితం. కొన్ని చెరువులు 100% పోయినాయి. ఓకే, ఇప్పుడు అన్నా మనం మేలుకోకపోతే కనుక రేపు ఈ చెరువు అనేది హిస్టరీలో భాగం అయిపోద్ది అనమాట. రేపు వచ్చి అక్కడ క్రికెట్ ఆడుకుంటుంటారు, ఇది ఇంతకుముందు చెరువు గ్రాండ్ అని చెప్పి అంటారు అనమాట. ఆ పరిస్థితులు వస్తాయన్నమాట. అది ఎన్నో రోజులు కూడా కాదు, అది ఇంకొక 5-10 ఏళ్లలో వస్తాయన్నమాట. అంటే 10% 20% చెరువులు అనేది నెక్స్ట్ ఒక 2-3 ఒక 10 years లోపల మొత్తం ఆక్రమితం అయిపోతుంది. చెరువులు లేకపోతే ఏమవుతుంది? ప్రాబ్లం ఏమొస్తుందంటే వర్షము క్యాచ్మెంట్ ఏరియాలో పడుతుంది. అంటే దాని చుట్టూ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటుంది.
ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ తర్వాత ఆ వాటర్ గ్రేడియంట్ అయితే అంతే ఉంటుంది కదా, దాని ఎత్తు పల్లాలు అట్టే ఉంటాయి. ఎటు వెళ్తాయి అన్ని వాటర్ ఎప్పుడు కూడా పల్లపు వైపే ప్రవహిస్తుంది, అంటే న్యాచురల్గా చెరువు వైపే వస్తుంది. చెరువు అనేది అది ఆ విధంగా ఉన్నదన్నమాట. చెరువులు తవ్వినా కానీ గతంలో పాలకులు కానీ ఒక నిజాం కానీ లేకపోతే ఒక కాకతీయులు కానీ ఎవరు చేసినా కానీ కూడా వాళ్ళు అదే దాన్ని తీసుకుని ఆ ఇంజనీరింగ్ మారవేలేదు అదంతా కూడా. అదేం వాళ్ళు ఎవరికి ఎక్కడంటే అక్కడ చెరువు తవ్వరు. అది దానికి అక్కడ చూసుకుంటూ ఆ క్యాచ్మెంట్ ఏరియాస్ని చూసుకుంటూ దాని గ్రేడియంట్స్ని చూసుకుంటూ కాంటూర్స్ని చూసుకుంటూ దాన్ని బట్టి అక్కడ చెరువుని తవ్వుతారు. ఓ చెరువు తవ్విన తర్వాత ఆ చెరువు దాని నుంచి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఈ చెరువుకు ఇంకో చెరువుకు లింక్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొలుసు కట్టు చెరువులు కాకతీయులు కానివ్వండి లేకపోతే నిజాం మీరు చూస్తే కనుక ఎన్ని గొలుసు కట్టు అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే అంటే అలుగు పారుతుంది, దాన్ని వేయరు అంటాం. అలుగు పారిన తర్వాత అలుగు పారితే నెక్స్ట్ ఏంటంటుంది నాలా ద్వారా ఒక వాగు ద్వారా వెళ్ళి నెక్స్ట్ ఇంకొక చెరువులోకి వెళ్తుంది అనమాట. అంటే చెరువు ఏం చేస్తుంది, చెరువు ఫంక్షన్స్ కూడా మనం చూడాలి. ఏమేమి పనులు చేస్తుంది. ఒకటి నెంబర్ 1 ఫ్లడ్ను హోల్డ్ చేస్తుంది, అంటే వర్షాలు వస్తే కనుక వాటర్ని హోల్డ్ చేస్తుంది. వాటర్ ఒకవేళ కనుక ఎక్కువైతే కనుక వాటర్ని నెక్స్ట్ దాంట్లోకి మనం ఒక డ్యామ్ వదిలినట్టుగా నెక్స్ట్ దానికి వదులుతున్నారు అన్నమాట. అంటే హోల్డ్ చేసి నెక్స్ట్ చెరువులోకి వదులుతున్నారు. నెక్స్ట్ ఇంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ సోర్స్ అవుతుంది గతంలో చెరువులంతా కూడా. నెక్స్ట్ ఇంతేకాకుండా వాటర్ పర్కులేట్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లనే నీళ్ళు ఎక్కడంటే అక్కడ హోల్డ్ కాకుండా వచ్చి ఒక ప్లేస్లో దానికి ఉంటాను నీళ్ళకు ఒక ప్లేస్ కేటాయించడం అనేది చెరువు అనమాట. మనం ఎలా అయితే మనం ఉంటానికి ఒక ఇల్లు అనేది ఒక ప్లేస్ ఉందో చెరువు అనేది నీళ్ళకు ఉంటాను వర్షం నీరు ఉంటానికి ఒక ప్లేస్ అది. ఆ ప్లేస్ నువ్వు డిస్టర్బ్ చేసిన తర్వాత నువ్వు న్యాచురల్గా ఏమవుతుందో ఒక మనిషి దాంతో చేయడంతో మొత్తం అన్నీ ఆక్యుపై చేసి స్ట్రక్చర్స్ వచ్చేసి దాంట్లో ఇల్లులు అన్నీ కట్టేసి దాన్ని ఫిల్ చేసేసి మొత్తం డెబ్రీ అంతా డంప్ చేసినప్పుడు చెరువు అక్కడ మాయమైపోయింది, చెరువు లేదు. ఆ నీళ్లు మటుకు అక్కడికే ప్రవహిస్తాయి. వచ్చినప్పుడు ఏమైంది అదంతా వాటర్లా అక్కడ ఇల్లులు వచ్చాయనుకోండి మొత్తం ఉంటుంది. బట్ ఆ వాటర్ లెవెల్స్ కూడా కొంత అంటే అక్కడ కౌంటర్ లెవెల్స్ కూడా మారటంతో ఆ వాటర్ మళ్ళీ పక్కకు కూడా స్ప్రెడ్ అవుతుంది, రోడ్ల మీదకి వస్తుంది, అన్ని రకరకాలుగా. నాలాకి వెళ్ళాల్సింది అది లేదనుకోండి. సపోజ్ ఇంతకుముందు మనకి శేర్లింగంపల్లి దగ్గర వర్షం పడ్డది, అది నెక్స్ట్ పారేది మాదాపూర్కి రావాలి, మాదాపూర్ నుంచి బంజారా హిల్స్ రావాలి, ఇట్లా అనుకుందాం అనేది ఒక చెరువు సిస్టమ్ ఉంది. ఇప్పుడు శేర్లింగంపల్లి నుంచి రావడానికి వాటరు ఏం లేదనమాట, మొత్తం అక్కడే స్టక్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికక్కడ స్టక్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ బంజారా హిల్స్ దగ్గర వర్షం పడితే అక్కడికక్కడ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పారడానికి మళ్ళీ సిస్టమ్ డిస్టర్బ్ చేసాం. ఉన్న కొన్ని చోట్ల నాలాస్ ఉన్నాయి, చాలా చోట్ల నాలాస్ మూసేసి దాని మీద మళ్ళీ ఆక్రమించడం చేశారు. లేదా నాలా విడ్త్ తక్కువ అయిపోయింది, కన్స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంతకుముందు విడ్త్ సపోజ్ 5 మీటర్లు ఉంటే ఇప్పుడు 1 మీటర్ 2 మీటర్లు ఉంది. సో అంటే మొత్తం మనము మన గ్రీడ్ కోసం అంటే మన యొక్క డబ్బు దీనికోసం అనేదో దీనికి లేకపోతే ఆ ల్యాండ్ దానికోసం పెట్టుకొని మొత్తం ఆక్రమించడంతో మొత్తం చిన్నాభిన్నం అయింది అనమాట. వ్యవస్థ చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సేమ్ థింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా మొత్తం ఆక్రమించుకోవటాలు, లేకపోతే పక్కన ఒక పట్టా ల్యాండ్ ఉంటాడు, పక్కన వాడు కావాలని తీసుకొని చెరువు పక్కన లేకపోతే పట్టా ల్యాండ్ తీసుకుని ఆ సర్వే నెంబర్ వేస్తాడు, దానికి వేసేసి దానికి చెరువులో బిల్డింగ్లు కట్టేస్తాడు. ఇక్కడ ఏదో చిన్న ఏదో తీసుకుంటాడు పట్టా ల్యాండ్. అది పట్టా ల్యాండ్ కూడా ఉండదు అక్కడ, ఏదో ధరణిలోనో ఏరిలోనో ఎక్కడ చూస్తే కనుక అది ల్యాండ్ పేపర్ మీద ఉంటుంది తప్ప కానీ గ్రౌండ్లో ఉండదు. ఆ నెంబర్ వేసుకుంటాడు, పక్కన తీసుకుంటాడు, అధికారులు మేనేజ్ చేసుకుంటాడు, సర్వే నెంబర్లు మేనేజ్ చేసుకుంటాడు, దీంట్లో అని చెప్పేసి పర్మిషన్స్ తెచ్చుకుంటాడు. అందరినీ ఎవ్రీబడి సిస్టమ్ అంతా మేనేజ్ చేయడంతో మొత్తం ఇప్పటిదాకా విధ్వంసం అనేది, ఇప్పుడు ఈ విధ్వంసానికి కారణం కూడా ఇవన్నీ అనమాట, మన అందరమే కారణం అనమాట సిస్టమ్ అంతా. ఇప్పుడైనా కానీ కూడా కరెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అట్లనే ముఖ్యమంత్రి గారు ఒక మంచి సంకల్పంతో హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చారు.